Zuber and Company, fire forensic experts and forensic engineers. Seeking answers from ashes. Seeking answers. ఒక అగ్ని ప్రమాదం. ఒక వ్యాపారం మొత్తం బూడిదైపోయింది. దాదాపు 19 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారు. కాని ఇన్సూరెన్స్ కంపెనీలు ఏమన్నాయో తెలుసా? ఇది ప్రమాదం కాదు, పక్కా ప్లాన్ ప్రకారం చేసిన మోసమని. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది? ఈ కేసులోని చిక్కుముండ్లను ఇప్పుడు విప్పుదాం. 19 కోట్లు, అక్షరాల 19,49,35,819 రూపాయలు. ఒకే ఒక్క అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన తర్వాత ఒక వ్యాపార సంస్థ బీమా కంపెనీ నుంచి ఇంత డబ్బు వస్తుందని ఆశించింది. ఇది ఏదో మామూలు వ్యాపారం కాదు. చుట్టుపక్కల రైతులందరూ వాళ్ల కష్టాన్ని నమ్మి దాచుకునే ఒక కోల్డ్ స్టోరేజ్ అన్నమాట. అంటే ఈ ప్రమాదం కేవలం ఒక బిల్డింగ్ను కాల్చేలేదు, ఎందరో రైతుల బతుకుల్ని బూడిద చేసింది. ఇక్కడాసలు ట్విస్ట్. వ్యాపార సంస్థ క్లెయిమ్ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీలు దాన్ని పూర్తిగా తిరస్కరించాయి. అంతేకాదు, వాళ్లమీదే ఒక పెద్ద ఆరోపణ చేశాయి. ఇది ప్రమాదం కాదు, కావాలని చేసిన మోసమని. సరే, అస్సలు కథలోకి వెళ్దాం. ఈ గొడవంతా మొదలవడానికి కారణమైన ఆ భయంకరమైన రాత్రికి వెనక్కి వెళ్దాం. ఈ పలనాడు కోల్డ్ స్టోరేజ్ అంటే ఊళ్ళో రైతులకి ఒక పెద్ద భరోసా. వాళ్లు పండించిన మిరపకాయలు, పప్పులు, ధాన్యాలు అన్నీ ఇక్కడే నమ్మకంగా దాచుకునేవాళ్లు. అది అక్టోబర్ 15, 2014. అర్ధరాత్రి దాటి 2 గంటల సమయం. ఉన్నట్టుండి పెద్ద మంటలు. చూస్తుండగానే అన్నీ కాలిపోతున్నాయి. తెల్లారేసరికి పోలీసులకు, ఫైర్ డిపార్ట్మెంట్కు, ఇన్సూరెన్స్ వాళ్లకు విషయం తెలిసింది. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బిల్డింగ్ మొత్తం కూలిపోయింది. లోపలున్న సరుకంతా బూడిదైపోయింది. ప్రమాదం జరిగింది, నష్టం జరిగింది, ఇక క్లెయిమ్ చేసుకోవాలి. కాని ఆ క్లెయిమ్ కాస్త ఏళ్ల తరబడి సాగే ఒక పెద్ద న్యాయ పోరాటంగా మారిపోయింది. పలనాడు కోల్డ్ స్టోరేజ్ వాళ్లకి 2 ఇన్సూరెన్స్ పాలసీలున్నాయన్నమాట. ఒకటి నేషనల్ ఇన్సూరెన్స్ దగ్గర బిల్డింగ్, మిషనరీ, సరుకుల కోసం. ఇంకొకటి ఓరియంటల్ ఇన్సూరెన్స్ దగ్గర కేవలం సరుకుల కోసమే. సో కవరేజ్ అయితే గట్టిగానే ఉంది. 2 ఏళ్ల తరువాత ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్ రిజెక్ట్ చేస్తూ ఒక బాంబు పేల్చాయి. వాళ్లేమన్నారంటే, ఈ మంటలు షార్ట్ సర్క్యూట్ వల్ల రాలేదు, ఎవరో కావలనే కిరోసిన్ లాంటివి పోసి నిప్పంటించారు అని. అంటే ఇది పక్కగా ఉద్దేశపూర్వకంగా చేసిన పని అని ఆరోపించాయి. సో ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఒకటే. అది నిజంగా యాక్సిడెంటా, లేక ఎవరో కావాలని చేసిన పనా? దీనికోసం 2 పక్షాలు తమ వాదనల్ని, తమ దగ్గరున్న సాక్ష్యాల్ని బయటపెట్టాయి. చూడండి, ఇక్కడ 2 వాదనలున్నాయి, పూర్తి విరుద్ధంగా. ఒకవైపు ఇన్సూరెన్స్ కంపెనీ నియమించుకున్న ప్రైవేట్ ల్యాబేమో ఇది ఖచ్చితంగా ఎవరో నిప్పంటించిన పనే అంటోంది. మరోవైపు ప్రభుత్వాధికారులు మాత్రం ఇది పక్కా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అంటున్నారు. మరి నిజమేది? ప్రభుత్వ దర్యాప్తులో ఏమేం తేలిందో చూద్దాం. డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఏమన్నారంటే, ఇది షార్ట్ సర్క్యూటే. స్టేట్ ఫొరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్లో కిరోసిన్ లాంటి మండే పదార్థాలు ఏమీ లేవని తేలింది. చివరికి పోలీసులు కూడా ఫైల్ మూసేశారు, ఇందులో కుట్రేమీ లేదని చెప్పి. అంటే ప్రభుత్వ ఏజెన్సీలన్నీ ఒకే మాట మీదున్నాయి. గుంటూరు డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ రిపోర్ట్లో ఉన్న మాటలివి. 2 ఫ్యూజులు పోయాయి, ఒక వైర్ కరిగిపోయింది. దీన్ని బట్టి ఇది ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందని కన్ఫర్మ్ చేస్తున్నాం అని రాశారు. ఇంతకన్నా స్పష్టంగా ఇంకేం కావాలి? సరే, మంటల సంగతి పక్కన పెడితే ఇన్సూరెన్స్ కంపెనీలు ఇంకొన్ని లీగల్ పాయింట్స్ కూడా తీశాయి. ఎలాగైనా సరే కేసును కొట్టేయాలని గట్టిగా ప్రయత్నించే. వాళ్లు మొత్తము 3 ప్రధాన వాదనలు వినిపించారు. 1, ఇది కమర్షియల్ సంస్థ కాబట్టి వినియోగదారుల ఫోరంలో కేసు వెయ్యకూడదు అన్నారు, కాని కోర్టు ఒప్పుకోలేదు. 2, లోపలున్న సరుకు రైతులది, మీది కాదు కదా అన్నారు. కోల్డ్ స్టోరేజ్ అంటేనే అది కదా అని కమిషన్ చెప్పింది. 3, 2 పాలసీలు తీసుకోవడమే మోసమన్నారు, కాని కమిషన్ దాన్ని కూడా కొట్టేసింది. అది వ్యాపారంలో సాధారణమే అని చెప్పింది. ఎన్ని వాదనలు, ప్రతివాదనలు, సాక్ష్యాలు అన్ని పరిశీలించిన తర్వాత ఫైనల్గా జాతీయ వినియోగదారుల కమిషన్ తన తీర్పు ఇచ్చింది. కమిషన్ తీర్పులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, చాలా స్పష్టంగా చెప్పింది. ఈ అగ్ని ప్రమాదం ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగింది, ఉద్దేశపూర్వకంగా పెట్టింది కాదు. ఫుల్ స్టాప్.
ఇక నష్టపరిహారం విషయానికొస్తే మొత్తం 13,05,00,000 చెల్లించాలని ఆదేశించింది. ఇందులో ఎక్కువ భాగం అంటే దాదాపు 10 కోట్ల పైనే పాపం నష్టపోయిన రైతుల సరుకుల కోసం. ఆ డబ్బుని 2 ఇన్సూరెన్స్ కంపెనీలు పంచుకొని కట్టాలి. ఆగండి, అంతేకాదు, ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఈ మొత్తం మీద వాళ్లు క్లెయిమ్ రిజెక్ట్ చేసిన రోజు నుంచి సంవత్సరానికి 9% వడ్డీ కూడా కట్టాలి. ఇది నిజంగా చాలా పెద్ద రిలీఫ్. సరే, కేసు అయిపోయింది, తీర్పు వచ్చేసింది. కానీ ఈ కేసు మనకు ఏం చెబుతోంది? దీని ప్రాముఖ్యత ఏంటి? ఈ కేసులో ఉన్న అతిపెద్ద పాఠమేంటంటే, ఒక ప్రైవేట్ ఏజెన్సీ ఇచ్చే రిపోర్ట్ కన్నా పోలీస్, ఫొరెన్సిక్ ల్యాబ్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లాంటి ప్రభుత్వ సంస్థలిచ్చే నివేదికలకే ఎక్కువ బలం, ఎక్కువ విలువ ఉంటుంది. ఈ తీర్పు అదే విషయాన్ని స్పష్టం చేసింది. ఈ కేసు చివర్లో మనకొక ప్రశ్న వస్తుంది. ఒక ఎక్స్పర్ట్ రిపోర్ట్ ఎప్పుడు పూర్తి నిజమవుతుంది? ఎప్పుడు అది కేవలం ఒక అభిప్రాయంగా లేదా పజిల్లో ఒక ముక్కగా మిగిలిపోతుంది? ఇది ఆలోచించాల్సిన విషయమే.